పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఈ లోకములో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి వరమివ్వుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సిస్టర్ శాంత మరణించి 1 సంవత్సరం మరణ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనమందరం కలిసి ఆమె ఆత్మ శాంతిని పొందాలనియు, మరియు ఈరోజు ప్రతి గుర్తులో మీరు ఒక సాక్ష్యాన్ని వింటారు. తర్వాత ఆమె ద్వారా దేవుని దీవెనలు పొందుకున్నటువంటి తల్లులు, డ్రైవర్, కుక్స్, పిల్లలు, తర్వాత పనిచేసిన వాళ్ళందరూ సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందువలన ఈరోజు ప్రతి గుర్తులో నేను ప్రతిరోజు పాడినట్టు చరణంలో ఉండవు. ప్రతి గుర్తులో కేవలం ఈ పల్లవి మాత్రం మనం పాడదాం. తర్వాత మనమందరం కలిసి ప్రతి గుర్తులో ఈ సాక్ష్యం వినే అవకాశం ఈరోజు ఉంటుంది. ఎందుకంటే చాలా మూవింగ్ టెస్టిమనీస్ మనం వినబోతున్నాం. దాన్ని విన్న తర్వాత ఇలా కూడా మనం జీవించగలమా అని ఒక ఆశ పుట్టించే ఒక ఆదర్శ జీవి. నేను పబ్లిక్గా ఎలా చెప్పవచ్చో లేదో తెలియదు, కానీ ఒక చిన్న మదర్ తెరిసలాగా ఈ పిల్లలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు, పేద బిడ్డలు అలా జీవించిన వ్యక్తి. నేను చెప్పేది నిజం కాదని మీరు నమ్మితే ఇంకొక సెకండ్లు మీరే వింటారు, ఇలా ఫాదర్ చెప్పినది కరెక్ట్ కదా అని చెప్పేసి. ప్రతి గుర్తులో ఒక సాక్ష్యం, తర్వాత వారు కలిసి మనతో పాటు ఆ గుర్తు చెప్తారు. మీరు కూడా కలిసి ప్రార్థించండి. సిస్టర్ గారు చేసిన పుణ్య ఫలములన్నీ మీకు కూడా ఈ రోజులలో సొంతం అవునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ఈరోజు ఈ కరుణ జపమాలలో పెట్రిషియా మంచి ఆరోగ్యమును పొంది త్వరగా ఆమె సాక్షి రూపంలో తన జీవితాన్ని దేవునికి ఆశీర్వాదంగా మార్చుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే సిస్టర్ శాంత ఆత్మశాంతిని పొంది పరలోకం వెళ్ళి మధ్యస్థ ప్రార్థన చేసి మనందరి కోసం, సెంటర్ కోసం ప్రార్థించాలని సెంటర్ తరఫున ఆమె ద్వారా ఇన్ని సంవత్సరాలు చాలా దానమును పొంది, ప్రాణమును పొంది, గొప్ప స్థాయిలో ఉన్న పిల్లల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున, ఆమె ద్వారా సహాయం పొందుకున్న అనేక మంది తరఫున ఆమెకి డొనేషన్ ఇచ్చి ఆదుకున్న ప్రతి ఒక్కరి ఉద్దేశంలో కొరకై ఈ గుర్తులలో ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. రండి, మనమందరం కలిసి సిస్టర్ కోసం, సిస్టర్ గారి ద్వారా సహాయం పొందుకున్న వ్యక్తుల కోసం, సిస్టర్కి సహాయం చేసిన వ్యక్తుల కోసం ఈ గుర్తులలో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. సిస్టర్ శాంత మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఎం రోజీ కుటుంబం. సిస్టర్ శాంత మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినవారు సుచరిత. శోభాకి ఊపిరితిత్తులతో ఉన్న నిమ్ము మరియు ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత, దగ్గు, జ్వరం తగ్గిపోయినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ శాంత మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మవిశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు చిత్ర. ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, సిస్టర్ మేరీ ఎలిజబెత్ మంచి ఆరోగ్యం కొరకు, డోన్ విల్కర్సన్, యాంటనీ బ్రగాన్సా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల చదువులు, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు సిస్టర్ శాంత వారి ద్వారా ఈ సెంటర్లో చేసినటువంటి అనేక మేలులకు స్తోత్రం చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఆ బిడ్డలందరినీ పుంచుటకు, గొప్ప వ్యక్తులుగా మార్చుటకు సహాయపడినటువంటి సిస్టర్ శాంత కుటుంబాన్ని, వారు కాంగ్రిగేషన్ సెయింట్ ఆన్స్ లూజెన్ కాంగ్రిగేషన్ని ప్రభు ఆశీర్వదించమనియు మీ ఉద్దేశంలో తర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా
మిమ్ము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను ముందుగానే మీతో పలికినట్టు ప్రతి గుర్తులో ప్రతిరోజు పాడినట్టు పాడము, చరణములు ఉండవు. కేవలం ఒక్క పల్లవి మాత్రమే పాడదాం. ఎందుకంటే చాలా సాక్ష్యములు చక్కగా ఈరోజు వింటారు. దయచేసి ఈ లింక్ను వెంటనే అందరికీ పంపండి. ఎందుకంటే ఇది మిస్ కాకూడదు. మీ అందరినీ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పడం కంటే అందరికీ ఈ వార్త అందాలని నా ఆశ. సిస్టర్ గారు చేసిన సేవా కార్యక్రమం చాలా గొప్పది. దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు మీకు మేలులు జరుగుతాయి. మీకు తెలిసి ఈ రోజులు నేను చెప్పినది కొన్ని ప్రవచనములు ఎలా జరుగుతుందని. సిస్టర్ గారు నా వ్యక్తిగత జీవితంలో నా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించిన వ్యక్తి. తర్వాత ప్రతి దానిలో నన్ను గుర్తించి సెపరేట్గా నాకు వంట చేసి కూడా అప్పుడప్పుడు నన్ను ఆదుకున్నటువంటి వ్యక్తి. అనేక విషయాల్లో రహస్యంగా నాకు హెల్ప్ చేసి వేరే పేద బిడ్డలకు నేను సహాయం చేసేటట్టు సహకరించినటువంటి ఒక వ్యక్తి. నన్ను చాలా గాఢంగా ప్రేమించినటువంటి ఒక సహోదరి. నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఏదైనా సీరియస్గా అక్కడ ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే కూడా నేను ప్రార్థిస్తే జరుగుతుందని. అలా జరిగింది కూడా మీకు తెలుసు. ఒక ఆమె రోడ్డు దాటి వెళుతుంటే ఆమె కింద పడిపోయి స్పృహను కోల్పోయి కోమాలో వెళ్ళిపోయింది. 2వ ఆదివారం ఇక్కడికి వచ్చేది నేను. ఆ రోజుల్లో ఒకరోజు తీసుకుని వెళ్ళి ఫాదర్ దయచేసి ఫోన్లో అందుకోసం ప్రార్థించమంటే ఆ రోజు నుండి ఆమె కదలింది. మీకు తెలుసు. అంత నమ్మకం నా మీద ఉండేది. అలా నా మీద ఎక్కువగా ప్రేమ కలిగించినటువంటి ప్రేమను చూపించిన ఒక సహోదరి. అందుకే ఈరోజు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళతో పాటు కొన్ని సాక్ష్యాలు, తర్వాత వారితో పాటు కన్నీటి సాక్ష్యాలు విని మీరు దేవుని దీవెనలు పొందాలని. దయచేసి ప్రతి గుర్తులో మీరు వాళ్ళతో కలిసిపోండి, ప్రార్థించండి. సిస్టర్ గారు పరలోకం నుండి మీకోసం ప్రార్థిస్తారు. కొంతమంది మీతో పంచుకుంటారు. చూడండి, ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళకు మేలు జరిగిందంట. బ్రతికి ఉన్నప్పుడు దీవెనలు, చనిపోయిన తర్వాత దీవెనలు. ఇవన్నీ మీకు సొంతం కావాలని ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. వాళ్ళ సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. ప్రతి గుర్తులో కేవలం ఈ పల్లవి మాత్రం నాతో పాటు మీరు పాడి దేవునిలో ఆనందించండి. ఇంత గొప్ప వ్యక్తిని దేవుడు మన జీవితంలో, నీ జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉపదేశకుడు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, నరుని దేహము మట్టి నుండి వచ్చినది, ఆ మట్టిలోనికే తిరిగిపోను. అతని ప్రాణము మొదట దాన్ని దయచేసిన దేవునికి చేరుకొనును. ఉపదేశకుడు 12:7. ఈ విషయాన్ని మళ్ళీ పాడుతాను, మళ్ళీ చెప్తాను. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. 2 తిమోతి 4వ అధ్యాయం 6-8వ వచనంలో, మంచి పోరాటమును పోరాడి తిని, పరుగు పందెమును గెలిచి తిని, పరలోకం చేరి తిని, కిరీటమును పొందుకొని పౌలు గారు లాగా ఈరోజు ఆ సహోదరి చెప్పగలుగుతుంది. ఆ సాక్ష్యములు మీరు వింటారు.
ఈ విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇదే మాటను రిపీట్ చేస్తాను, ఇదే పాటను రిపీట్ చేస్తాను, అది మీరు నాటుకుపోరని పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవిస్తే ఉన్నతమైన జీవితం జీవించాలి. ఈ లోకములో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసి పోవునది మట్టిలోనికే. భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకములో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో పిల్లల యొక్క తల్లులు ఉన్నారు. మరి వారిలో ఒకరు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. అమ్ములు ఇప్పుడు తన యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటుంది, సిస్టర్ గారితో ఉన్నటువంటి అనుభవాన్ని. అందరికీ ప్రైజ్లాడమ్మా. మా పిల్ల 3వ సంవత్సరం చిన్నప్పటి నుండి వచ్చేసాము ఇక్కడికి. చాలా బాధతో ఉండాం మేము. శాంతా సిస్టర్ తీసుకెళ్ళి, ప్రియాంక పేరు, శాంతా సిస్టర్ తీసుకుపోయి 3వ సంవత్సరం ఆమె పెంచి పెద్ద చేసి చదివించింది. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి ఆమె వల్ల. మా వల్ల ఏమి కాదు, సిస్టరే చాలా కష్టపడి నా కూతురు చదివించింది. చాలా బాగుంది. ఇప్పుడు ఆమె కోసం మేము ప్రేయర్ చేస్తాము. వెరీ గుడ్. చూడండి, తన యొక్క సాక్ష్యాన్ని కన్నీటితో మన మధ్యలో పంచుకున్నది. తన చిన్నారి బిడ్డను సొంత తల్లిలాగా ఏ విధంగా సిస్టర్ ఆదుకున్నదని తన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నది. ఆమె కోసం వాళ్ళ కుటుంబం ప్రార్థన చేస్తున్నారంటున్నారు. సిస్టర్ గారికి ఆత్మశాంతిని దయచేయమని ప్రార్థిస్తాం. ఇప్పుడు ఇంకా 2 తల్లులు ఈరోజు సిస్టర్ గారిని తలంచి, మనల్ని తలంచి ఈ గుర్తును చెప్పబోతున్నారు. వారిద్దరు చెప్పుండగా మనమందరం కలిసి భక్తితో ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో అటువైపు అమలు, ఇటువైపు అన్నమ్మ, తర్వాత రాణి, తర్వాత మేరీ, వీళ్ళందరూ కూడా తమ బిడ్డల యొక్క జీవితంలో కలిగినటువంటి గొప్ప అనుభూతిని చెప్పాలన్నారు, కానీ టైం లేదు కావున ఒకరికి ఛాన్స్ ఇచ్చాం. మరి తల్లులుగా ఆ తల్లి అయినటువంటి సిస్టర్ శాంతా గారికి శ్రద్ధాంజలి అర్పిస్తున్న వీరిని, వీరి పిల్లలను దేవుడి హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిస్టర్ శాంతా మరణించి మొదటి మరణ వర్ధంతి సందర్భంగా మన మధ్యలో ప్రతి ఒక్కరూ వారికి తోచిన రీతిలో వారి యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నారు. నేను ముందు చెప్పలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు హృదయంలో ఉన్న దానిని మనతో ఈ సమయంలో పంచుకుంటారు. ఇప్పుడు దగ్గర ఉండి మరి అనేక విషయాల్లో సహకరించినటువంటి వ్యక్తి, కొన్ని విషయాల్లో డ్రైవర్గా, వేరే విషయాలలో సహకరించినటువంటి జోజీ, తర్వాత తన బిడ్డను రవి, తన బిడ్డను స్వయంగా సిస్టర్ గారే దగ్గర ఉండి చదివించారు. ఇలాంటి వారి ద్వారా పొందుకున్నటువంటి అనుభూతిని వారిలో ఒక్కరు జస్ట్ క్లుప్తంగా మనతో పంచుకుంటారు. ఇప్పుడు జోజీ తన యొక్క అనుభవాన్ని సిస్టర్ గారి గురించి పంచుకుంటాడు. శాంతా సిస్టర్ గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు సిస్టర్ గారిని ఒక 1 ఇయర్ నేను స్కూలు బస్కు డ్రైవర్గా చేసినాను. తర్వాత మా ఇద్దరు పిల్లలను సిస్టర్ గారిని జాయిన్ చేసినాము. మా చిన్నమ్మాయి అయితే 10th క్లాస్ వరకే అక్కడ ఉండి చదవాలా అది ఇది అని అప్పుడు అన్నారు. కాకపోతే సిస్టర్ ఇంటర్ వరకు ఆమె దగ్గరనే పెట్టుకొని చదివిపించింది. వాళ్ళకి చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఫుడ్ విషయంలో ఏదైనా మంచిగా వాళ్ళని చూసుకొని, చాలామంది ఈరోజు ఆమె పెట్టిన భిక్షే వాళ్ళు చదివారంటే ఇంగ్లీష్ మీడియము. చాలామంది ఒక సుమారుగా 150 మంది దాకా ఉంటారు అనుకుంటున్నా. వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేసింది, సాయం చేసింది. దేవునికి వందనాలు, స్తోత్రాలు. మంచిది. చూశారు కదా, నేను ముందు చెప్పలేదు, వాళ్ళు తయారు చేసి రమ్మని పిలవలేదు, సడన్గా ఎప్పుడు అడిగాను. అందువలన ఆయన చెప్తున్నాడు. చూడండి, ఒక్క వ్యక్తి 150 మంది కంటే ఎక్కువగా తన జీవితంలో నేను చెప్తాను, మీలో కొంతమంది నమ్మరు, చిన్న మదర్ తెరెసా లాగా ఈ ఏరియాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి పంచుకున్నాడు. ఇప్పుడు వారిద్దరు కలిసి ఈ యొక్క గుర్తును మన మధ్యలో చెప్తారు. సిస్టర్ గారి యొక్క ఆత్మశాంతిని పొందాలని, పరలోకమునకు వెళ్ళి మన కోసం వాళ్ళు ప్రార్థించాలని ఈ గుర్తులో ప్రత్యేకం ప్రార్థించుకున్నారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము. సో మన మధ్యలో మరి జోజీ తన యొక్క చిన్న అనుభవాన్ని పంచుకున్నాడు. అలాగే రవి ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు, అక్కడ పని చేస్తుంటాడు. ఈరోజు మైక్ పట్టుకొని ఈ విధముగా సిస్టర్ గారు ప్రార్థన ద్వారా దేవునికి సాక్షిగా నిలబడగలిగారు. వారిని తర్వాత ఈ రోజంతా మనతో పాటు ఉండి సిస్టర్ గారిని గౌరవిస్తున్న అందరినీ ప్రభు దీవించునుగాక. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. సిస్టర్ గారి ద్వారా బాగా చదువుకొని ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి, గొప్ప స్థాయికి చిన్నగా వెళుతున్నటువంటి ప్రియాంక, రూతు, తర్వాత తనతో పాటు అనేక సంవత్సరాలు సేవలో సేవకురాలికే సేవకురాలుగా మారిపోయినటువంటి లిల్లీ, వీరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి గుర్తు చెప్తారు. దానికి ముందు లిల్లీ తన యొక్క అనుభవాన్ని, సిస్టర్ గారితో ఉన్న అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటారు. ఇప్పుడు ఆమె పలుకుతున్న మాటలు విని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు లిల్లీ. నేను సిస్టర్ దగ్గరికి 2002లో వచ్చాను. అయితే సిస్టర్ మా ఊరికి వచ్చి నన్ను తీసుకొచ్చారు. నాకు అస్సలు అప్పుడు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదనమాట. అయితే సిస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత చిన్నగా దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నేను బాగా అయ్యాను. సిస్టర్ ఎలాగంటే నేను అమ్మతో కూడా అంత ఫ్రీగా ఉండను, కానీ సిస్టర్తో అంత ఫ్రీగా ఉన్నాను. ఎంత బాగా చూసుకుంటుంది అంటే నన్ను తన సొంతం కూతురులాగే చూశారు. ఆమె ఏ రోజు కూడా సిస్టర్లతో పాటు భోజనం చేసేది కాదు. నా పని అంతా అయ్యే వరకు నా కోసమే వెయిట్ చేసేవాళ్ళు. వెయిట్ చేసి ఎండ లిల్లీ, ఎప్పుడు చూసినా ఎండ లిల్లీ అనేది. నేను వచ్చే వరకు అలాగే ఉండేది పాపం. నేను వచ్చిన తర్వాత నా పని అంతా పూర్తి అయిన తర్వాతే ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఒకవేళ సిస్టర్లు ఉన్నా కూడా వాళ్ళతో ఎప్పుడు కూర్చొని భోజనం చేసేది కాదు. వాళ్ళు ఎన్నోసార్లు పని అమ్మాయి కోసం వెయిట్ చేసి పని అమ్మాయితోనే భోజనం చేస్తుందని ఎన్నోసార్లు కంప్లైంట్ వచ్చింది. అయినా కూడా పట్టించుకునేది కాదు. నా లిల్లే దాంతోనే నేను భోజనం చేస్తానని చెప్పేది. ఎప్పుడు నాతోనే ఉండేది, చాలా బాగా చూసుకునేది. నేను చాలా ఆమెను మిస్ అవుతున్నాను. అమ్మ కంటే కూడా నన్ను చాలా బాగా చూసుకుంది.
ఈరోజు ఆ లోటు నాకు తెలుస్తుంది. ఎన్నోసార్లు అనేదాన్ని, నేను వెళ్ళిపోతాను ఇంటికి, నేను బాగుంటానని అనేదాన్ని. కానీ ఈరోజు ఆమె లేని లోటు నాకు చాలా ఉంది, చాలా బాధ అవుతుంది. ఆమె ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు. కానీ ఈరోజు ప్రతి క్షణం నేను అమ్మని పోగొట్టుకొని, సిస్టర్ని పోగొట్టుకొని చాలా బాధపడుతున్నాను. చాలా వేదన అవుతుంది. ప్రతి క్షణం నాకు గుర్తుకొస్తుంది. సో చూడండి, ఈ విధముగా కన్నీళ్లు కారుస్తూ తన యొక్క జీవితంలో, చూసారా, పని మనిషి అని ప్రజలు చెప్తారంట, కానీ తనకు పని చేసే వ్యక్తి లేకుండా బ్రతకలేమని తెలిసినటువంటి సిస్టర్ గారు, ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్మరు, అందుకే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ముందు, ఇదేదో నేను చెప్పించేది కాదు, వాళ్ళ హృదయం నుండి వెలువడే కన్నీటి మాటలు. అందుకే ఆమె చెప్పలేక ఏడుస్తూ ఉంది. ఈ విధముగా నేను ఆమెను మిస్ అవుతున్నాను. ఇంకొక మాట చెప్పినాము, ఉన్నప్పుడు ఆ విలువ ఇంత నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది అంటున్నారు. చాలామంది మనం పోగొట్టుకున్న తర్వాత ఏడ్చుకుంటూ కూర్చుంటాం. ఉన్నప్పుడు ఉన్నవారు మనకు దేవుడిచ్చిన వజ్రం, దేవుడిచ్చిన కానుక. అందుకే లోకంలో జీవించినప్పుడు అలాంటి పువ్వులాగా జీవించి వాడిపోయినటువంటి ఆ స్త్రీ ఇంకా వికసిస్తుంది అని తన జీవితంలో పంచుకున్నది. లిల్లీలాగా చాలామంది సాక్ష్యాలు చెప్పుకుంటూ ఏడుస్తారు, కానీ మన టైం తక్కువ కావున ఈరోజు అందరిని పిలవలేకపోయాను. కొంతమంది అయినా ఆమె యొక్క జీవితం గురించి చెప్పినప్పుడు నేను చెప్పడం కంటే వాళ్ళ సాక్ష్యం ఎంత గొప్పది విన్నారు. నీ గురించి, నా గురించి చనిపోయిన తర్వాత ఎంతమంది ఇలా అంటారు? ఒకసారి క్వశ్చన్ మార్క్ చేస్తాం. ఎన్ని రోజులు ఎవరు తెలియదు, నెక్స్ట్ ఎవరో తెలియదు, అంతే. దయచేసి మీ ఇంటిలో ఉన్న వాళ్ళు కావచ్చు, గురువులే కన్యాస్తులు కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఉన్నప్పుడు దాన్ని వాడుకోండి అని చెప్పినటువంటి ఒక పెద్ద ప్రసంగం లాగా ఆమె జీవితం గాథ తన కన్నీటిని పంచుకున్నది. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప తల్లిని కోల్పోయింది, కానీ దేవుడే ఆమెకి తల్లిగా తండ్రిగా ఉండి ఆమె జీవితంలో కూడా ఒక తల్లి, తన కుటుంబం కోసమే ఈమె జీవించింది, తన కోసం ఏమి ఉంచుకోలేదు. అలాంటి స్త్రీని దేవుడు లిల్లీ అని పుష్పంలాగా వాడుకున్నాడు. దేవుడు ఆమెను దీవించాలని ఇప్పుడు రూతు, ప్రియాంక వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరూ సిస్టర్ గారు ద్వారా చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఇప్పుడు చిన్నగా వాళ్ళు మంచి స్థితికి చేరుతున్నారు. నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లలు వాళ్ళిద్దరు కలిసి, వాళ్ళకి టైం లేదు ఇవ్వండి ఈరోజు, అందుకే ఈరోజు సాక్ష్యం పంచకుండా ఈ గుర్తుని చెప్తారు. మనము కూడా వాళ్ళతో పాటు దేవునికి వందనాలు అర్పిస్తూ సిస్టర్ ఆత్మశాంతి కోసం ఇలాంటి తల్లులు చాలామందిని దేవుడు గురువుల కన్యాస్తులు లేపాలని, మిమ్మల్ని కూడా అలా దీవించాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. ఇప్పుడు వాళ్ళు గుర్తు చెప్తారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
They are sharing lot of things, but it is spoken in Telugu. But let me say in brief like that. What she was just now expressing is that she never was considered as a cook or working lady. Though people were complaining that sister was waiting for her and then with her she was eating, because she respected even those who are working with her. And she says she is missing such a wonderful mother. She also says one more thing, when she was there, I didn't realize this much is the value. Now I am realizing more, I am missing her, and she is weeping her heart out. This is what you and me can do. I just briefly explained to you in English. లిల్లీని అలాగే ప్రియాంకను రూతును ఈ విధంగా సిద్ధం చేసినటువంటి ఆ తల్లి పరలోకము నుండి మరొకసారి మనతో ప్రార్థిస్తుండగా వీళ్ళలాగా మీరు కూడా ఆనంద బాష్పం కార్చి నా పక్కన నిలబడి ఇలాగే సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్. సిస్టర్ గారి ప్రార్థన ద్వారా మనందరం కూడా ఆమె బ్రతికి ఉన్న కాలంలో అందరికీ సెక్యూరిటీ లాగా ఉండేది. అలాగే ఇప్పుడు పరలోకం చేరి ఆమె ప్రార్థిస్తుండగా దేవుడే మనకు ఇప్పటి నుంచి సెక్యూరిటీగా రక్షణగా ఉండాలని అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును డివైన్ హోమ్ పిల్లలందరినీ సిస్టర్ గారి ద్వారా సహాయం పొందుకున్న కుటుంబాలను సిస్టర్ గారికి సహాయం చేసిన కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూలా ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే దాస్ మరియు కల్పన మీకు పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తే.
వీరిద్దరు కూడా సిస్టర్ గారితో ఉన్నటువంటి అనుభూతి చాలా లోతైనది. దాన్ని వాళ్ళకు తోచిన రీతిలో పంచుకోవాలని ఇప్పుడే చెప్పాను. అందువలన వాళ్ళ హృదయం నుండి వాళ్ళకు దేవునికి తోచిన రీతిలో సిస్టర్ గారికి ప్రేమతో శ్రద్ధాంజలి అర్పించి వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఇప్పుడు మొదటిగా కల్పన తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటే, తర్వాత దాస్ తన యొక్క అనుభవాన్ని పంచుకుంటారు. సిస్టర్ గారి గురించి చెప్పాలంటే ముందుగా నాకు ఒక సామెత గుర్తొస్తుందండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదంట. నేను ఇంటిలో పెరిగిన కాలం చాలా తక్కువ. ముందుగా మీకు చెప్పినట్టు నేను ఇక్కడికి 2000 సంవత్సరంలో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడి వరకు నేను కేంద్రంలో సేవ చేస్తున్నాను. సిస్టర్ గారు ఇక్కడికి 2002 సంవత్సరంలో వచ్చి ఉన్నారు. తనకి నేనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, నా గురించి ఏంటో తెలియదు. అంతకుముందు వరకు కూడా నన్ను ఎంతగానో ప్రేమ చూపించేవాళ్ళు. ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు, నేనంటే ఎందుకు ఆమెకి ఇష్టమో కూడా నాకు తెలియదు. ఏదన్నా చేసినా తెచ్చిపెట్టడము, తినమని చెప్పడము, ప్రేమగా పలకరించడం అలాంటివి చేస్తున్నప్పుడు ఈమెంటి నా వెనకాల పడుతుంది అనుకునేదాన్ని. తర్వాత నాకు కొద్ది రోజులకు అర్థమైంది, ఆమె నా వివాహ టైంలో కూడా అండి, మీకు అసలు నా వివాహ విషయం పట్టించుకోమని కూడా నేను తనకి చెప్పలేదండి. వివాహ విషయంలో ప్రతి అణువు కూడా నాకు ఎలా డెకరేషన్, నా మ్యారేజ్కి నేను అవ్వాలి, నాకు ఫ్లవర్ గర్ల్ ఎవరు ఉండాలి, ఆల్టర్ డెకరేషన్ ఎలా ఉండాలి, ఫుడ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పకుండానే తను నాకు అన్నీ ఒక తల్లిలాగా ఉండి అన్నీ చేశారు. అదేవిధంగా నా పిల్లలండి, నా పెద్ద బాబు 10వ నెల కుమారుడి నుంచి అండి, చిన్న బాబు నుంచి కూడా ఆ బాబుని తనకు అప్పచెప్పి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. తను ఎక్కడికి వెళ్ళినా కూడా కారులో తనని తీసుకొని వెళ్ళడం, బాబుని ఒక తన సొంత కుమారుని అన్ని ఎలా చూసుకున్నారో అలాగే నా కుమారుని కూడా, పెద్ద కుమారుని అలాగే పెంచారు. ఇప్పుడు కూడా తను నా మనవడు అని చెప్తూ ఉంటారండి తను ఎప్పుడు నాతో మాట్లాడినా కూడా. అలాగే కూడా నాకు మన ఫాదర్ గారు ఒక మాట చెప్తున్నారు, దేవుని ప్రేమ ఎంతో విశాలమైనది, లోతైనది, ఎత్తైనదని చెప్తున్నప్పుడు నేను సిస్టర్ గారిని తలంచుకొని చాలా బాధపడ్డానండి. ఎందుకంటే సిస్టర్ గారి ప్రేమకు కూడా ఒక అంతు లేదనిపించేదండి నాకు. తనకి ఎంతో సహనము, ఓపిక, కనికరము, ఆ దయాగుణం ఉందండి. తను ఎంతమంది ఎన్ని మాటలన్నా తిట్టినా, తన ముందు అసహించుకున్నా కూడా తిరిగి వాళ్ళ వద్దకే వెళ్ళి తనను ప్రేమతో పలకరించడం, వాళ్ళకి సహాయం చేయడం అలా చేసేవాళ్ళండి. ఇంకా కొంతమందికి మేము మామూలుగా పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నారా, కనిపిస్తున్నారా అని అడిగినప్పుడు చాలామంది చెప్పే సమాధానం, సిస్టర్ గారు అక్కడికి లేకపోతే మాకు రావాలనిపించట్లేదండి అని ఒక సమాధానం చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆమె చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి నన్నే ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ప్రేమ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆమె ప్రేమించేవాళ్ళు. ఇంకా అలా ఇంకొక విధంగా చెప్పాలంటే, నాకు ఏమి ఇష్టమో, నేను ఎలా ఉండాలో నాకంటే ఎక్కువగా, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సిస్టర్ గారికి బాగా తెలుసండి. నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కకి చెప్పేవాళ్ళు, తనకి ఇష్టమైంది ఈరోజు ఉంది కదా తనకి తెచ్చిపెట్టు, లేదా పిల్లలకి ఇది ఇష్టం కదా పిల్లలకి బాక్స్ కట్టించు అని. అలా ప్రతి ఒక్కటి కూడా మా గురించి ప్రతి అణువు కూడా తెలుసండి. తన నా భర్త నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తన ముందే చెప్తున్నాను, మా వివాహ విషయంలో మొదటిగా ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మేము ఒక విధంగా చెప్పాలంటే సిస్టర్ గారు లేకపోతే మా వివాహ పరిస్థితి ఎలా ఉండేదో కూడా తెలిసేది కాదు. నేను కొన్ని అనుభవాలతో తనతో షేర్ చేసుకోలేకుండా ఉన్నప్పుడు, బాధతో అనిపించినప్పుడు వెళ్ళి తన ఒళ్ళో పడుకునేదాన్ని. తను అర్థం చేసుకొని, వెళ్ళమ్మా వెళ్ళి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తను నన్ను దేవుని సన్నిధికి నడిపించేది. అలా తను నా కుటుంబాన్ని కట్టారు. ఇంకా ప్రత్యేకంగా కరోనా సమయంలో ఎవరు పట్టించుకునే సమయంలో అండి తను నిజంగా ఒక అన్నదాతలాగా ఉండి మాకు మాత్రమే కాదు ఎంతో మందికి తను ఆకలిని తీర్చింది. ఎంతో మందితో తను నిలబడిందండి. ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడ ఫాదర్ గారికి తెలుసు, మొదటిసారి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫాదర్ గారు ఒక తండ్రిగా మాతో నిలబడి నన్ను చూస్తూ ఉన్నారు. నేను చాలా మొండిదాన్నండి మొదటి నుంచి కూడా. ఒక చిన్న పిల్లలాగా, ఒక పిచ్చిదానిలాగా, ఒక విధంగా చెప్పాలంటే పిచ్చిదానిలాగా ప్రవర్తించేదాన్ని. కొన్నిసార్లు చెప్పాలంటే నేనెందుకు ప్రవర్తిస్తున్నానో అలా ప్రవర్తిస్తున్నానో నాకు కాదు, ఫాదర్స్ కూడా అర్థమయ్యేది కాదు. ఈ అమ్మాయి పిచ్చిలే అన్నట్టుగా వదిలేసేవాళ్ళు. తర్వాత నా పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఇంటిలో పెరిగిన కాలం తక్కువ, నాకు తల్లిదండ్రి ప్రేమ కరువైంది అని. అదేవిధంగా ఇక్కడ నేను పని చేస్తున్నాను కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం తక్కువ కాబట్టి ఆ దేవుని ప్రేమను కూడా నేను పొందలేకపోయానండి. అందుకనే ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు నన్ను అర్థం చేసుకొని ఒక తల్లిలాగా ఆమెను ఇక్కడ పంపించి ఆమె ప్రేమను నాకు అందించి ఆ లోటును ఆయన నాకు తీర్చి ఇప్పుడు ఒక మనిషిలాగా నన్ను ఆయన మార్చాడండి.
అదేవిధంగా ఒక పూజా బలిలో ఉన్న విలువ కూడా తన ద్వారా, నాకు పూజా బలిని ప్రతిరోజు చూస్తూ వీక్షించేదాన్ని, వచ్చేదాన్ని, కానీ ఆ విలువని నేను అంతగా తెలుసుకునేదాన్ని కాదు. తన మరణం తర్వాత అప్పుడు నాకు అర్థమైంది తన సిస్టర్ తను దేనికి ఎంతగా విలువనిచ్చేవాళ్ళు అని. ఎందుకు ఆమె అంతమంది ప్రేమిస్తున్నారు, తనకి ఏదంటే ఇష్టమని అప్పుడు నేను తన గురించి ఆలోచిస్తున్నప్పుడు తను ఇంతగా పూజా బలికి విలువ ఇస్తున్నారు, ఇలా ప్రతిరోజు పూజా బలికి వెళ్ళారు అంటే ఇది కారణమా అని అప్పుడు నేను అర్థం చేసుకొని నిజంగా మొదటగా దివ్య పూజా బలికి నేను మొదటి స్థానం ఇవ్వడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా పూజా బలి చూస్తున్నప్పుడు నాకు తనే గుర్తొస్తారు, ఓకే తన ద్వారానే కదా నేను దివ్య పూజా బలి ఇంతగా నేను పాల్గొంటూ యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అని. దివ్య సప్రసాదం ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ దివ్య సప్రసాద నాథుని ఆరాధించడం అలాంటివన్నీ కూడా. ఇంకా ప్రత్యేకంగా ఇంకొకటి తనకిచ్చిన బాధ్యత, దేవుడు నాకు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో దాన్ని పరిపూర్ణంగా చేయాలి అని ఒక ఇది తనకు ఉండేదండి. ఈవెన్ తను దివ్య సప్రసాదం పంచి ఇవ్వడం అనేది కూడా దేవుడు నాకు ఇది ఇచ్చిన బాధ్యత, దాన్ని సక్రమంగా నెరవేర్చాలి అని తను అనుకునేవాళ్ళు. కాబట్టి తను కరోనా సమయంలో ఉన్నా సరే, తను స్వస్థత పొందిన తర్వాత, హీలింగ్ అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెళ్ళవద్దు అని చెప్పినా కూడా లేదు, నేను మరణించిన వరకు దేవుడు నాకు ఇదొక బాధ్యత ఇచ్చాడు, దివ్య సప్రసాదం పంచి ఇవ్వడం అనేది నాకు ఒక బాధ్యత. అందరికీ భాగ్యం ఉండదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరి మధ్యలోకి వెళ్ళినా పర్వాలేదు, నేను దివ్య సప్రసాదం పంచి ఇవ్వాలి, యేసు ప్రభువుని నేను ప్రజలకు ఇవ్వాలి అని తను ప్రతి ఆదివారం శుక్రవారం ఇక్కడికి వచ్చి దివ్య సప్రసాదం పంచడానికి వెళ్ళే వాళ్ళండి. అంత గొప్ప మనసు అండి. ఎవరు ఏమన్నా అందరినీ ప్రేమతో మన్నిస్తూ ఉండే మనస్తత్వం సిస్టర్ గారిది. ఆమె రుణం మేము ఎప్పుడూ తీర్చుకోలేమండి. ప్రత్యేకంగా ఆమె కంటే ఎక్కువగా దేవుడిని అండి, ఆయన నాకు ఆమెనిచ్చాడు కాబట్టి మొదటిగా ఘనతను ఆయనకు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ఆమె పరలోకంలో నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆమె మరణం తర్వాత నేను నా జీవితంలో పొందిన మేలులు చాలా ఎక్కువ ఉన్నాయండి. నాలో ఉన్న ధైర్యం కానీ, కొన్ని విషయాల్లో నేను పట్టుదల కలిగి పని చేసే విషయంలో కానీ, నేను అనుకున్నవి నెరవేరడం కానీ, చాలా విషయాలు ఆమె పరలోకం వెళ్ళిన తర్వాత నా విషయంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈరోజు ఆ మరణ వార్షికోత్సవం మాత్రమే కాదు, ఆమె పరలోకంకి చేరుకున్న రోజని నేను నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సో చూశారు కదా, ఒక కుటుంబంలో కన్న తల్లి కన్నా పెంచే తల్లి ఎంత గొప్ప విలువైనదో. ఒక పెళ్లి జీవితాన్ని నిలబెట్టాలంటే తాను చేసినటువంటి కృషి, తర్వాత అనేక విషయాలు దివ్య సంస్కార విషయంలో అవన్నీ విన్నాము. మనం చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమంటారు, ఈ లోకంలో జీవించుట ఒకేసారి అని పాట ఈరోజు మనం అందుకే సెలెక్ట్ చేసి పాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, తన కుటుంబంలో తాను పొందుకున్న అనుభూతిని కల్పన పంచుకున్నది ఈ రోజుల్లో చూస్తున్నారు ఇక్కడ ఆమెను ఎట్లా దేవుడు వాడుకుంటున్నాడని. దీని వెనుక ఉన్న ఒక వ్యక్తి ఎవరుని ఈరోజే మీకు తెలిసింది. ఇప్పుడు దాస్ కల్పన యొక్క భర్త తన యొక్క చిన్న అనుభవాన్ని కూడా మనతో పంచుకుంటాడు, దేవునికి స్తోత్రం కలిగించడానికి. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ గారు నాకు సిస్టర్ గారి నుంచి చెప్పాలంటే, నాకు ఒక 5 సంవత్సరాల వరకు ఉద్యోగం లేదండి. ఉద్యోగం లేని సమయంలో తను నాకు ఎంతగానో బాగా చూసుకుంది. నేను నా ఇంటిలోనే ఒక చిన్న షాప్ పెట్టుకొని ఉన్నాను. అది పెద్దగా నడిచేది కాదు. కాకపోతే సిస్టర్ గారు ఏంటంటే అప్పుడప్పుడు సిస్టర్ గారి దగ్గరికి వచ్చి పిలిచి తనకి ఏదైనా చిన్న పనులు, వెజిటేబుల్ తేవటం కానీ, ఏదైనా మార్కెట్కి వెళ్ళి తీసుకురావటం కానీ, సిస్టర్ అక్కడ వాళ్ళ హౌస్లో ఏదైనా చిన్న చిన్న పనులున్నా, ఏ పనులున్నా కానీ నన్ను పిలిచి చెప్పేది. ఆ పనులని నేను జాగ్రత్తగా చేసి తనకి అప్పచెప్పేవాడిని. దాని ద్వారా తను నాకు ఎంతో కొంత వెజిటేబుల్కో దేనికో దానికి సాయం చేస్తూ ఉండేది. అట్లా నాకు 5 సంవత్సరాలు తను మా ఫ్యామిలీ వెంటే ఉండి మాకు సాయం చేసింది. మాతో ఉండి ప్రతిదీ ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా తను మా వెనకాలే ఉండి నాకు సర్ది చెప్తూ ఉండేది. ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఏదో వచ్చినా సరే తను పిలిచి ఒక తల్లిలాగే ఓదార్చి చెప్తూ ఉండేది. చాలా బాగా చూసుకుందండి మమ్మల్ని. అలాంటి సిస్టర్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. సో దేవునికి అలాంటి సిస్టర్ మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. దాస్ కూడా నాకు తెలిసినంతవరకు మైక్ పట్టుకుని మాట్లాడాడు. ఈరోజు అందరినీ నేను ఎందుకు వీళ్ళందరినీ మాట్లాడతాను, నేను పాడటం కంటే నేను తక్కువనే పాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యాన్ని ఈరోజు వినాలి.
మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఎంతమంది ఈ విధంగా ఈ వ్యక్తి ద్వారా మా కుటుంబం నిలబడింది, ఈ వ్యక్తి మమ్మల్ని బ్రతికించింది అని చెప్పగలుగుతారు. ఏది మనతో రాదు. ఇలా మనం చూపించే ప్రేమ, కరుణ, దాన ధర్మం ఇవే మనతో వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మీ కుటుంబం కూడా ఇలాగే దీవించబడాలని ఈ గుర్తును చెప్పబోతున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు ఈ గుర్తును భక్తితో ఇప్పుడు ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వీళ్ళ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా దీవించాడో మీరు ఇప్పుడే విన్నారు. ఆమె ఒక మాట చెప్పింది, నాకు ఖచ్చితంగా తెలుసు సిస్టర్ గారు పరలోకంలో ఉంటారని. కారణం ఏంటని కూడా చెప్పింది. ఆమె చనిపోయిన తర్వాత మా కుటుంబాన్ని దేవుడు ఇంకా ఎక్కువగా దీవించాడు అని చెప్తుంది. అందుకే మనకు చావు ఉండదు. మనం బ్రతికి ఉన్న కాలం 10 మందికి జీవం పోస్తే అది మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయంలో వాసం చేస్తాం. ఇది ఒకటి మనతో వచ్చేది. అది తెలుసుకునే పండుగ ఈరోజు దుఃఖించే రోజు కాదు, పండుగ ఈరోజు. ఇలా కూడా జీవించగలమా? ఒక సిస్టర్, ఒక ఫాదర్ ఇలా జీవిస్తే ఎంతమందికి వరప్రసాదమని వాళ్ళ సాక్ష్యం ద్వారా విన్నాం. మీ కుటుంబం కూడా ఇలాగే దీవించబడాలని, చాలామంది గురువులు కన్యాసులు చేసిన ప్రార్థన మీకు గొప్ప ఆశీర్వాదంగా మారాలని ఆశిస్తున్నాను. మీరు ఎదురు చూస్తున్న కార్యములు మీ ఇంటిలో కూడా త్వరలోనే ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూలా ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మన మధ్యలో సిస్టర్ గారు తల్లిలాగా ఉండి చదివించినటువంటి పిల్లలు ఉన్నారు. అటువైపు మేరీ, తర్వాత ప్రియా, సంజన, స్రవంతి
ఫాదర్ మళ్ళీ ఇంకొకరు నిలబడుతున్నారు కదా, ఆయన ఎవరని అడిగే వాళ్ళకు సైమన్. ఆయన సిస్టర్ గారికి ఒక డ్రైవర్ లాగా ఉండి అనుక్షణం దగ్గర ఉండి చూసుకున్నటువంటి ఇంకొక వ్యక్తి. అందుకే వీళ్ళందరితో మనం సాక్ష్యం విన్న తర్వాత 2 సాక్ష్యాలు పంచుకుంటారు. పిదప వారితో మనమందరం కలిసి దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభుని సిస్టర్ గారి కోసం మరియు వీళ్ళు కూడా తమ జీవితంలో ఇంకా బాగుండాలనే ఆశతో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రియా తన యొక్క సాక్ష్యాన్ని సిస్టర్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు. అందరికీ ప్రేయస్లో మేమందరం 2002లో సిస్టర్ వడ్రకల్ అనే విలేజ్కి వచ్చారు. అక్కడ దాదాపు 200 మెంబర్స్ వరకు మమ్మల్ని తీసుకొచ్చారు. అందులో అప్పుడు బాయ్స్ ఒక 20 మెంబర్స్, గర్ల్స్ అరౌండ్ 120 మెంబర్స్ ఉండేవాళ్ళం. అందరికీ అప్పుడు 4 years 3 years అంత చిన్న వయసులో సిస్టర్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఫాదర్స్తో మాట్లాడి డివైన్ హోమ్లో పెట్టారు. మమ్మల్ని ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచారు. తల్లి కంటే ఎక్కువగా రెయ్యం పగులు నిద్ర లేకుండా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. మమ్మల్ని అందరినీ 80 మెంబర్స్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. మాకు అప్పుడు ఎలా డ్రెస్ వేసుకోవాలో తెలియదు. అవన్నీ ప్రతి ఒక్కటి సిస్టర్ మమ్మల్ని 4:30కే లేపి మమ్మల్ని 80 మెంబర్స్ని రెడీ చేసి 5 కల్లా రోడ్ దగ్గర నిల్చోపెట్టి మమ్మల్ని బస్సు ఎక్కించి స్కూల్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్స్లో కూర్చోపెట్టి మళ్ళీ ఈవినింగ్ ఇన్ టైం 5 కల్లా మా స్కూల్లో ఉండేవాళ్ళు. మళ్ళీ 80 మెంబర్స్ని తీసుకొచ్చేవాళ్ళు. మాకు స్నానం చేయించి స్నాక్స్ తినిపించి స్టడీ అవర్కి కూర్చోపెట్టి మళ్ళీ 7 to 8 1 hour మాకు ప్రేయర్ అంటే ఏంటో తెలియదు ఆ కాలంలో. కానీ అంతమంది పిల్లలకి ప్రేయర్ ఏంటో నేర్పించి మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమతో పెంచేవాళ్ళు. మమ్మల్ని అందరికీ ఒకటే ప్లేట్లో అన్నం పెట్టి ప్రతి ఒక్కరికి ముద్దలు పెట్టేవాళ్ళు. బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ అందరికీ తినిపించిన తర్వాత తను సిస్టర్ జసిన్ తినేవాళ్ళు. సిస్టర్ పడుకునే లోపల 1 2 అయ్యేది. మళ్ళీ ఉదయాన్నే సేమ్ టైం. అలాగే మమ్మల్ని ఇంతవరకు చాలా ప్రేమగా అపురూపంగా పెంచారు. ఆఖరి క్షణం వరకు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు. ఎక్కడికి బయటికి తీసుకెళ్ళిన నా పిల్లలు అని చెప్పేవాళ్ళు సిస్టర్. ఎక్కడికని పొరపాటున ఆ పేరు సిస్టర్ మర్చిపోరు అసలు. ఇప్పటి వరకు చాలామంది డిగ్రీ వరకు చదువుకున్న, బీటెక్ చేశారు. చాలామంది మంచి పొజిషన్లో ఉన్నాము. మాకు ఇంగ్లీష్ అనే పదం కూడా తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నామంటే కేవలం తన ప్రేమ, తన ఆప్యాయత తన సహాయం వల్లనే. సిస్టర్ వాళ్ళ కాంగ్రిగేషన్ మాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. సెయింట్ యాన్స్ లూజన్ ప్రతి ఒక్క నెల మాకు ఫుడ్ డొనేషన్ అక్కడి నుంచే వచ్చేది. అలాగే సిస్టర్ మా కోసం ఎంతోమంది సెంటర్కి వస్తే వాళ్ళని బ్రతిమలాడేది. నా పిల్లలు ఉన్నారు ఇంతమంది, మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళతో బ్రతిమలాడి మాకు ఇంతని డబ్బు వాళ్ళతో తీసుకొచ్చి మాకు సహాయం చేసేవాళ్ళు. అలాగే ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ వస్తే ఇంతమందికి బట్టలు కొనడానికి సిస్టర్ 2 months నుంచి ఆలోచిస్తారు. కానీ ఎవరికి ఎలాంటి లోటు చేయకుండా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా బట్టలు తీసుకునేవాళ్ళు. మాకు ప్రతి సీజన్కి ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 2 months మాకు అదే గుర్తుకొస్తుంది. క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా, సిస్టర్ ఉంటే ఎంత బాగుండేది. క్లీనింగ్ అయ్యేది, డాన్సులు నేర్చుకునే వాళ్ళం, నీళ్ళకుతో కలిపి ఎన్నో పిండి వంటలు చేసుకునే వాళ్ళం కదా అని చాలా మిస్ అవుతున్నాం. మరి ముఖ్యంగా నా వ్యక్తిగతంగా అయితే సిస్టర్ నన్ను చాలా ప్రేమగా చూశారు. నా తల్లి తండ్రి కన్నా నన్ను ఎక్కువగా చూశారు. నా పెళ్ళి వరకు కూడా సిస్టరు ఆ దీన అవస్థలో కూడా అక్కడి నుంచి కల్పనకి ప్రియా పెళ్ళి అవుతుంది, నువ్వే దగ్గర ఉండాలి, నేను లేను, తన దగ్గర నువ్వే చూసుకోవాలి అని పెళ్ళి సమయం వరకు ఫాదర్ సిరిల్ గారితో సిస్టర్ చాలా చెప్పి నా గురించి అన్నీ చెప్పారు. కానీ సిస్టర్ అంతా చేసి నా పెళ్ళికి లేకుండా లేరు. అసలు చాలా ప్రేమగా చూశారు. నా పెళ్ళి కూడా సిస్టర్ దయ వల్ల మంచిగా అయింది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా సిస్టర్ నేను ప్రతిసారి కాల్ చేశాను, సిస్టర్ ఇట్లా ఉంది, నాకు ప్రాబ్లం ఉందంటే సిస్టర్ అక్కడి నుంచి నాకు రోజు ఫోన్ చేసేవాళ్ళు. ఏం కాదడి, ఫస్ట్ది అట్లా అయింది, ఏం కాదు, సెకండ్ది మంచిగా అవుతుందని. డెలివరీ టైం వరకు నన్ను చాలా సిస్టర్ ప్రేయర్లో నడిపించారు. నాకు సేఫ్ డెలివరీ అయింది. నా బిడ్డను కూడా సిస్టర్ దీవించారు. అక్కడికి వెళ్ళినప్పుడు నా పిల్లలు వచ్చారు అని మమ్మల్ని అద్దుకొని ప్రేమించి సిస్టర్ మమ్మల్ని చూసినప్పుడు ఆ నొప్పేదో ఆమెకు అసలు గుర్తు లేదు. మమ్మల్ని అందరిని అంత ప్రేమగా తీసుకున్న దగ్గరికి ఆ క్షణాలు ఇప్పటికే మేము
మర్చిపోలేకపోతున్నాం. అసలు ఆమె లేని లోటు మాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫసిల్ గారికి చాలా థ్యాంక్స్. So, see what all beautiful testimonies you are hearing. I don't know what's happening to you. మీకు ఎట్లా అనిపిస్తుందో, కెమెరా ఉంది కావున నేను యాక్చువల్లీ లైట్గా ఏడవాలని అనిపించింది, కానీ ప్రతి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు నేను కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. You know what she was sharing? She was telling 200 girls, right? And 120 boys. మనం 120 girls and 200 boys. 200 girls, what I said is correct one. 200 girls and 120 boys. See, so many people, for you one girl, one boy, you are finding it difficult. ఒక్క కూతురు ఒక కొడుకును పెంచడానికి కష్టపడుతున్నారు. ఇదంతా నాకు అవసరమా అని చెప్పేసి సిస్టర్లు, ఫాదర్లు ఒకవేళ దాన్ని వదిలేసి ఉంటే ఈ స్థాయికి పిల్లలు ఎదిగేది కాదు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఆమె చెప్తుంది 80 people. See, 80 people for whom when she has to get up 1 o'clock after feeding everything and feeding and kissing, it seems. Give the kiss, holy kiss, and make them to sleep. Give a bath for them, and she goes to sleep at 1 o'clock. And then again 4 o'clock she has to get up, give them the bath, get them ready, and take them to the school, and then come back at 5 o'clock again there. You see what all things they are sharing with you. ఒక్క స్త్రీ ఇంత గొప్ప కార్యం చేసింది. అందుకే ఈరోజు టైం తీసుకొని నేను ఎక్కువగా రోజు పాడుతుంటాను. వీళ్ళు పాటలు ఈరోజు వింటున్నారు, మీరు వాళ్ళ కన్నీటి మాటలు మీరు వింటున్నారు. సీ ద లార్డ్ వాట్ హి క్యాన్ డూ త్రూ యూ అండ్ మీ. నీవు చచ్చిపోతే ఎంతమంది ఇలా చెప్పగలుగుతారు? ఒకసారి ఆలోచిస్తాం. If you and me die, what shall people speak about us? What she is sharing with us? About delivery, about her marriage, about her everything. She was there. Even though she was sick, she forgot her sickness and pain when they went to visit her. This is what she is sharing. In a gist, she shared a lot of things like that. The same way we have Simon. Simon కూడా సిస్టర్ గారిని దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి. ఆయనకు ముందు చెప్పలేదు, ఇప్పుడే వచ్చారు వాళ్ళతో పాటు ఇలా సాక్ష్యం కొంచెం పంచుకోమని చెప్పాను. సైమన్ ఇప్పుడు తన యొక్క సాక్ష్యాన్ని చిన్నగా పంచుకుంటాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను సిస్టర్ దగ్గర డ్రైవర్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట. కానీ సిస్టర్ ఏ విషయమైనా సరే నాకు ముందుగా ఒకరోజు ఇన్ఫామ్ చేసేది మాట. కంపల్సరీ మార్నింగ్ రావాలి, లేట్ రావద్దని ప్రతిసారి అనేది నాకు. కానీ నేను ఎప్పుడు ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్ళేటోని. కానీ సిస్టర్ నన్ను ఏమనేది కాదు, ఇలా రావద్దు, అక్కడ లేట్ అయితే మనకి ప్రేయర్ ఉంటాయి, టైం టు టైం మెయింటైన్ చేయాలి అని చెప్పేది. ఆయన ప్రతి ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేసేది. నాకు అసలు మా ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేయలేదు, అలాంటిది ప్రతి విషయంలో హెల్ప్ చేసింది. సమ్టైమ్స్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్. మనము కొన్నిసార్లు చెప్పలేము. ఆయన హృదయం నుండి ఆ వేదనను, అంటే సిస్టర్ గారు ఈ విధంగా చేసిందని చెప్పలేకపోతున్నాడు. ఈజ్ ట్రయింగ్ దాట్, లెట్ us హెల్ప్ హిమ్. చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు మనం విందాం. ఎస్, ఆయన చెప్తున్నాడు. యు నో వాట్ హీ సెడ్ sometimes sister will say this and this time you have to come, but you will always be late 10 minutes, but she would never say anything. And he says, even my own people did not help me like this. డ్రైవర్ అంటే అందరు దూరంగా ఉంటారు, కానీ సిస్టర్ మాత్రం అట్లా కాదు, నా కొడుకులాగా అనేది. కానీ చాలా ఒక బాగా అంటే అసలు ఇంట్లో కూడా చూసుకోరు, అలా చూసుకుని నన్ను ఏ విషయంలో అయినా సరే సిస్టర్కి. So just now you heard her saying she would not consider him as a driver but as her own son, like that. Again and again he is repeating, even my own people at home would not mind like this, but she did. Sometime, see, the cook is talking, the driver is talking, the children are talking, their mothers are talking. This is what you can do. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మన మధ్యలో ఈ గుర్తును చెప్తారు. మనమందరం కలిసి ఈ గుర్తులో ప్రత్యేక సిస్టర్ గారి కోసం, తర్వాత ఇలాంటి గురువులు కన్యాస్త్రని ఇంకా దేవుడు లేపి అనేక మందికి దీవెనకరంగా
మనం మారాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. జీవించేది ఒక్కసారి, అది ఇలా జీవించాలని మనకు నేర్పిస్తున్న గొప్ప గుణపాఠం. 1 year has completed and they are saying they are missing is the word. You notice everybody is telling we are missing her. ఇప్పుడు మిస్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ హృదయంలో వాసం చేస్తున్నారు. కావున వాళ్ళ హృదయం నుండి 2 పిల్లలు ఈ గుర్తుని చెప్తారు. మనమందరం ప్రత్యుత్తరముగా దయ చూపమని ప్రభు దగ్గర ప్రార్థించుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమార్ పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను మిత్రుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను మిత్రుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను మిత్రుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరి చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ప్రభా, జీవిస్తే ఇలా జీవించాలని మాకు ఒక ఆదర్శ జీవిగా మా మధ్యలోనే ప్రభా జీవించినటువంటి ఈ గొప్ప సహోదరి సిస్టర్ శాంతాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఆమె ఈ విధంగా తయారు కావటానికి వాళ్ళ తల్లిదండ్రులు కేరళలో పుట్టి పెరిగి ఈ రాష్ట్రంకు వచ్చి మాకు దీవెనకరంగా మారింది. నీకు స్తోత్రం నాయన ప్రభా. రాష్ట్రం దాటి ఇంకొక రాష్ట్రంకు వచ్చి ఎంతమందికి తల్లిగా, ఎంతమందిని ప్రభా పనివాళ్ళలాగా చూడకుండా ప్రభా వారిని సొంత బిడ్డలాగా అంగీకరించుకున్నది. ఈరోజు చాలామంది పిల్లలు ఆమె ద్వారా బ్రతుకుతున్నారు, గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆమె వాళ్ళ కోసం పని చేసి 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 రోగిగా మారిపోయి చివరిగా తన జీవితమును దీనికి అంకితం చేసుకుని చివరి వరకు చిరునవ్వుతోనే ప్రభా ఉండి ఆమె చనిపోవడం నేను చూశాను. దానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెను ఇలా సిద్ధం చేయటానికి కారణం సెయింట్ ఆన్స్ లూజియన్ కాంగ్రిగేషన్. దేవా, వారందరికీ రుణపడి ఎస్విడి సంస్థ తరఫున మా మధ్యలో ఇలాంటి ఒక స్త్రీని చిన్న మదర్ తెరెసా లాగా నీ వాడుకున్నందులకే నీకు స్తోత్రం తండ్రి. ఆమె ఆత్మ శాంతిని పొంది ఇక్కడ ఏ విధంగా ఎల్లప్పుడూ ఒకవైపు ప్రార్థన 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 దివ్య పూజా బలి ప్రభా, ఇక్కడ ఉన్న సిలువను ముద్దు పట్టుకొని అటువైపు మందసమును ముట్టుకొని అటు సైడ్ వెళ్ళి మరి ఇతన్ని ముట్టుకొని ఆమె చేసి కన్నీరు కార్చి పిల్లల్ని పెంచి పెద్దగా చేసి ఈరోజు పిల్లలు చెప్తున్నారు, ఈరోజు మేము ఈ విధంగా ఉండడం ఆమె చూడలేకపోతుందే. దగ్గరికి వచ్చింది క్రిస్మస్, కానీ ఆమె తన జీవితంలో ఈ టైంలో మాకు లేదే, మా గురించి అన్నీ శ్రద్ధ వహించింది అని ఏడుస్తూ శక్తిన సాక్ష్యాలు విన్నావు ప్రభా. ఆమెకి ఈ పుణ్యఫలం బట్టి పరలోకంలో మంచి స్థలంనిచ్చి కిరీటంతో అలంకరించమని ప్రార్థిస్తున్నాను. ముత్తంగి తరఫున ఒక ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన చేసే వ్యక్తి అక్కడ ఉంటుందని మేము నమ్ముచున్నాం. అదే పిల్లలు కూడా షేర్ చేశారు ప్రభా. దయగల తండ్రి, ఇప్పుడు అమ్మ లేదు, మాకు అమ్మ లాంటి స్థానంలో ఉన్న వ్యక్తి లేదు అని లోటుగా ఈ రోజు వరకు ఎవరెవరైతే ఇక్కడ పంచుకున్నారో, ఎవరికి పంచడానికి ఆశపడ్డారో సమయం లేదు కావున ఇవ్వలేకపోయామో వాళ్ళందరి తరపున నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఆ బిడ్డను నీవు దయకొని ఆమె ఆత్మశాంతిని పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నిత్య పిత యేసునాథుని వేలలేని రక్త ఫలములను చూచి
ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్య విశ్రాంతిని సిస్టర్ శాంతకు దయచేయండి. నిత్య జ్యోతిని ఆమెపై ప్రకాశింపచేయండి. నిత్య పిత యేసునాథుని వెలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఈ బిడ్డల కోసం అక్కడ నుంచి ప్రార్థించుటకు ఆమెకు సహాయం చేయండి. తల్లి లేనటువంటి లోటును ఉన్నటువంటి ఈ బిడ్డలందరికీ వీళ్ళు గొప్పగా ఎదిగి ఒక్కరోజు ఆ స్త్రీ ద్వారా మేము ఈ స్థాయికి వెళ్ళామని చేరేటట్టు ఆమెకు వ్యక్తి విత్తనాన్ని దయచేయండి అని చివరిగా పాడి ముగిస్తాం. నిత్య పిత యేసునాథుని వెలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఇంతకుముందు చెప్పినటువంటి గుర్తులో ఉన్న బిడ్డలు ఇక చాలామంది పిల్లలు రావాలని అనుకున్నారు, కానీ స్థలం తక్కువ, తర్వాత టైం తక్కువ, అందులో వాళ్ళందరితో చేయలేకపోయాం. ఉదయకాల సమయంలో కూడా ప్రత్యేక పూజను అర్పించాం. చాలామంది పాల్గొని దేవునికి స్తోత్రం చెల్లించారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలతో పాటు తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరించుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ పుణ్య స్త్రీ చేసినటువంటి పుణ్య ఫలము తలంచి పరలోకంలో ఆమెకి స్థానం ఇచ్చి బ్రతికి ఉన్న మనమందరము మనకు తోచిన రీతిలో చాలా మందికి దీవెనకరంగా జీవించి ఒకరోజు పరలోకం చేరి దైవదూతలతో ఆమెతో పాటు దైవదూతలతో స్తుతించే భాగ్యమును దయచేయునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon all of you, especially the siblings of Sister Santa in Kerala, St. Anne's congregation, all the people who benefited out of her, all the people who helped her, the donors. May all of them be blessed in the name of the Father and of the Son and of the Holy Spirit. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. God bless you.